జోడు వారితో కాకుండా ఎక్కడ బాబు ఆయన ఎక్కడ చేపించిందట బంగారు బంగారు ఎక్కడ బాబు అతడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారా చంద్రకళ అయ్యి బాబు అంత కొడుకు సాయంత్రం బాబు సంధ్య దాని పేరు సంజయ్ నీ పేరేటే అయ్యో లక్ష్మి దాని పేరు అయ్యో యమునా గంగలేదా అయ్యో గోదావరికి వెళ్ళిందా ఏ మాట అది ఎవరికి చెప్పను మొన్న నేను నువ్వు హాస్పిటల్కి వెళ్ళాను ఎవరికి చెప్పు కదా ఎవరికైనా ఏమన్నా అయింది చూపా ఎవరి దాకెందుకే బాబు నన్ను అడగబెట్టి ముందు నీకేమన్నా అయిందా ఇగో నీకేమైందే మొన్న నన్ను నిన్ను స్నానం చేయమంటేని బాత్రూంలోకి వెళ్ళాను కదా బాత్రూంలో మా టైల్స్ కదా తలకే తీసేస్తానేమనుకున్నావు తలకే నీకు బాత్రూమ్ ఉందా ఎప్పుడు వచ్చినా ఇంటికాడ తోటాకుడిదల్లో తానం చేస్తావు అడిగితే అంటే సంబరాన్ని కాకేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇంకా బాత్రూమ్ లో చేయాలి మా అత్తగారి ఇంటికాడ మా అత్తగారు ఇస్తాడండి మీ అత్తగారి ఇంటికాడ టైల్స్ అదైతే ఇప్పుడు రాలేదు ఏం కాదు టైల్సే తాను చేస్తుంటే సబ్బు మేము కాల్ వేస్తానండి సొబ్బుగా ఏమైనా చెప్పు నీకేమని చెప్పు నన్ను అలా తాను చేయమంటే ఎల్లుగారు పడిపోయాను కదా టైం తిరిగిపోయా నన్ను అడగబెట్టే ఇది అన్ని నిన్ను అడగరా ఎన్ని అడగతా లేదు పోను పోను నీకేమైందే నడువులకి నెప్పెట్టేస్తే బద్దేస్తారే బాబా నొప్పెట్టేదో బద్దేశారా అయ్యో ముందుగానే తెలిసి ఉంటే మా గురువు గారు నేను నేను పట్టుకొచ్చేది నీకు వేసవకాలం కదా ఒకటి అదన పుస్తకాలు ఎదురేమో ఎవరు పుస్తకాలా 10 రూపాయలు తినేసి పేరు చేయలేక జ్యూస్ చేసుకుంటాను వాళ్ళిద్దరు కూడా ఐదు బిందులతో నీళ్ళకి వచ్చానమ్మా ఇల్లు రాయడా పక్కన 3 బిందులు 4 బిందులు ఉన్నాయి కడవడ శుభ్రంగా ఎరిగినట్టు కావడం నీరు తీసుకుని వెళ్ళిపోతున్నారట వాళ్ళంతా పడ్డాడా కలిసి వెళ్ళారు ఎత్తండి వాళ్ళతో వచ్చేమో
నువ్వు అదే చెప్పిన నుంచి నువ్వు సంధ్య సంజయ్ కాదు సంధ్య నన్ను నేను పెట్టుకుని నువ్వు బెలగొండ రాళ్ళయ్యా నన్ను ఏం చేయలేదు కానీ నీ తండ్రి ఏం చేయలేదు సంధ్య అని అడిగిలేడా కొన్ని అది అన్న అడిగిలేదంటే లాగేసాడా ఆయన నువ్వేమన్నా ముందే చెప్పేసి రాయొద్దని రాగేమంటే ఏం జరుగుతుంది అలా తీసుకెళ్ళిపోయా తీసుకెళ్ళిపోయి రాదా ఎన్ని బాగా పట్టుకు వచ్చాడా ఎన్ని చీర చింపేశాడా నిజమే ఏం చేయమంటారు మంచోడు కాదు కాబట్టి ఏమి అక్కడ మంచిదే మంచి కాదు కాబట్టి వెళ్ళిపోతాం చేత బాండ్ కలిసి బయటికి బయటికి రాయడా రేపు తల్లి బయటికి ఆ గీత బయటికి గంజి కదా వచ్చి పసుపు అక్కడ ఉన్న చూడమ్మా నాయనతున్నారట ఎక్కడ మా పేరు పెట్టుకున్న వారందరూ కూడా మండిగా ఉంటారండి చూడండి పంట పట్టుకున్నాయట ఆ మాట ఈ మాట తల్లి గారు పెరవదేవు తోడు పడ్డాయట చిన్నారి కొడుకు శ్రీ వెంకటరావు అందరూ పనులు చేస్తున్నాడు ఈ అందరూ పనులు ఆగిపోవాలి ఆగిపోవాలంటే కళ్యాణం చేయాలి కళ్యాణం చేయాలంటే ఇంటికి పెద్దోడా రాజు